హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయాలని ఒక ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఇట్లా లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా కొత్తగా ఎవరన్నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఈరోజు టెట్ ప్రాక్టీస్ టెస్ట్లో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాము. సో ఫస్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఫేవరబుల్కి కరెక్ట్ స్పెల్లింగ్ మనం చూస్ చేసుకోవాలి. ఇట్లా స్పెల్లింగ్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ మనకి ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా. ఫేవర్ అనే దానికి మనకు ఐడియా ఉంది. ఫేవర్ అంటే FAVOUR, ఫేవర్ మనకు తెలుసు. ఫేవరబుల్, అబుల్ అంటే ఏబుల్, ABLE. ఇది BLEనా BALA అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. BEL కూడా అనుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా BLE యాడ్ అయ్యే వర్డ్స్ అన్నిటికీ BLEనే ఉంటుంది. కాబట్టి ఫేవరబుల్, ఫేవర్ రాసి ఎబుల్ రాయడమే. కాబట్టి D మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. కాబట్టి ఫస్ట్ చూడగానే ఇది ఫేవరబుల్ కదా అనుకొని మనం మనసులోనే దాని స్పెల్లింగ్ రాసుకొని అది మనం ఆన్సర్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సినానిమ్స్. సినానిమ్స్ అంటే మీనింగ్స్. అడాషియస్, ఎటర్నల్, ఇన్క్రెడిబుల్, లింపిడ్, వర్చువస్. అంటే ఒక్కొక్క మీనింగ్ ఇవ్వడం కంటే ఇట్లా కొన్ని ఇస్తే అవి మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఇట్లా ఎక్కువగా ఉన్నవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మీనింగ్స్ని మనము ఇక్కడే మనం ఆన్సర్ అనుకుంటే ఈజీగా అయిపోద్ది. ఒక్కొక్కసారి వీటిల్లో మనకి ఒకటో రెండో తెలుసుంటాయి అనుకోండి, అవి లక్కీగా మనకి ఇక్కడ ఒకటో రెండో మ్యాచ్ అయితే మనకు ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఎగ్జామినర్స్ ఆ ఒకటో రెండో ఆప్షన్స్లో మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు ప్రాబ్లం అవుద్ది. సో ఇక్కడ చూద్దాం. అడాషియస్ అంటే బోల్డ్, కాబట్టి అడాషియస్కి బోల్డ్ 3. నెక్స్ట్, ఎటర్నల్ అంటే అన్ఎండింగ్ అని 5. ఇన్క్రెడిబుల్ అంటే డౌట్ఫుల్. లింపిడ్ అంటే ట్రాన్స్పరెంట్. వర్చువస్ అంటే ఆనెస్ట్. కాబట్టి 3, 5, 4, 1, 2 వస్తుంది. 3, 5, 4, 1, 2 కాబట్టి C మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు A3 వచ్చింది కదా అని చూస్తామనుకుంటే ఇక్కడ కూడా A3 ఉంది. అట్లా ఇక్కడ E2 అనుకుంటే ఇక్కడ కూడా 2 ఉంది. కాబట్టి అలాంటప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మనకి C ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటానిమ్స్. ఇవి ఆపోజిట్స్. క్రిటిసైజ్, ఫర్బిడ్, మోరల్, ఆబ్వియస్, విజిలెంట్. వీటికి కూడా మనం ఆన్సర్ తెలిస్తే ఇక్కడే దాన్ని అరేంజ్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకు ఆన్సర్ తెలిసిపోద్ది. క్రిటిసైజ్ అంటే ఎవరినన్నా మనం విమర్శించడం. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? పొగడ్డం, ప్రైజ్, సి. ఫర్బిడ్ అంటే ఒక నిషేధించడం అన్నమాట. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? పర్మిట్ అంటే అలౌ చేయడం, ఈ. మోరల్ అంటే ఇక్కడ మనకి ఇమ్మోరల్ కనపడుతుంది కాబట్టి అదే అవుతుంది. ఆబ్వియస్ అంటే మీనింగ్ వచ్చి క్లియర్. ఇక్కడ మనకి యాంటానిమ్ రాయాలి కాబట్టి అన్క్లియర్. ఆబ్వియస్కి అన్క్లియర్. విజిలెంట్ అంటే విజిలెన్స్ ఆఫీసర్స్ అంటారు. అంటే అప్రమత్తంగా వాళ్ళ డ్యూటీస్ చేసేవాళ్ళు అనమాట. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? నెగ్లిజెంట్. విజిలెంట్కి నెగ్లిజెంట్. కాబట్టి CEBDA ఇక్కడ ఉంది మనకి. CEBDA, B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ సీత ఈజ్ లుకింగ్ టు రాధా టు అటెండ్ ద క్లాస్. ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్డ్ ఇడియం అంటే లుకింగ్ టు అనేది ఒక ఇడియం అన్నమాట. అంటే అక్కడ మనకు రావాల్సిన వర్డ్ వేరు, దాని బదులుగా కొన్ని వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. మనకు తెలుగులో కూడా ఉంటాయి కదా జాతీయాలు, సామెతలు అలాంటివి, అట్లా ఇడియమ్స్ అన్నమాట. లుకింగ్ టు అనే దానికి మీనింగ్. సీత అనే అమ్మాయి రాధా కోసం చూస్తుంది క్లాస్కి వెళ్ళాలని. లుకింగ్ టు అంటే దానికి అర్థం అది. టేక్ కేరా, సెర్చ్ ఫర్రా, టు ఎగ్జామిన్ కేర్ఫుల్లీ ఆర్ క్లోజ్లీయా, వెయిట్ ఫర్. ఇక్కడ మనకి లుకింగ్ టు అనే దానికి మీనింగ్ వెయిటింగ్ అనమాట. సీత రాధా కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి వెయిట్ ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ లుక్తోనే కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి చూడండి. లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్ అంటే ఆమె పేరెంట్స్ని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది అని. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. అలాగే లుక్ ఇన్ టు అంటే టు ఎగ్జామిన్ కేర్ఫుల్లీ ఆర్ క్లోజ్లీ అంటే క్లోజ్గా పరీక్షించడం అన్నమాట. తర్వాత నెక్స్ట్ లుక్అవుట్ ఫర్. లుక్అవుట్ ఫర్ అంటే సెర్చ్ ఫర్ అని. నెక్స్ట్ లుకప్. లుకప్ అంటే విజిట్ అని. లుకప్ అంటే విజిట్ అని. లుక్అవుట్ ఫర్ అంటే సెర్చ్ ఫర్ అని. లుక్అవుట్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అని. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, ది లుక్ ఆఫ్టర్. లుక్ ఇన్ టు అంటే టు ఎగ్జామిన్ క్లోజ్లీ, నిశితంగా పరీక్షించడం అని అనుకోవచ్చు. కాబట్టి ఇట్లా లుక్తోనే మనకి ఇన్ని ఇడియమ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి కూడా నా ఛానల్లో సపరేట్గా వీడియో ఉంది, అది వాచ్ చేస్తే కొన్ని ఇడియమ్స్ మనం నేర్చుకునే వాళ్ళం అవుతాం. నెక్స్ట్ హీ ప్లేస్ ద గేమ్ డాష్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. డోంట్ హీ, డిడింట్ హీ, డజంట్ హీ, డస్ హీ. సో క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో ఉంది, అది చూస్తే అసలు పక్కాగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసేస్తారు. హీ ప్లేస్ ద గేమ్. ఇక్కడ ప్లేస్ ఇది మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడింట్ అనేది రాకూడదు. డోంట్ అనేది హీ థర్డ్ పర్సన్ కాబట్టి దానికి డస్ రావాలి. డిడింట్ అనేది రాదు, బీ రాదు. తర్వాత ఇక్కడ నాట్ లేదు. క్వశ్చన్లో నాట్ లేనప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్లో ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగటివ్, ఇక్కడ నెగటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్. కాబట్టి ఇక్కడ నాట్ లేనప్పుడు అక్కడ నాట్ వస్తుంది. కాబట్టి ప్లేస్ అనేది డస్ అవుతుంది, దానికి నాట్. డస్ నాట్ దానికి కాంట్రాక్టెడ్ ఫామ్ డజంట్. డజంట్ హీ అవుతుంది. ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇది రాదు. డోంట్ హీ రాదు, హీకి డస్ రావాలి. అదే ఐ గానుంటే అప్పుడు డోంట్ రావాలి. ఓకే, కాబట్టి డస్ నాట్, డజంట్ హీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజు సేస్ ఐ షల్ గో టు స్కూల్. చేంజ్ ద స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. రాజు సెడ్ దట్ హీ షల్ గో టు స్కూల్. రాజు సేస్ దట్ హీ షల్ గో టు స్కూల్. రాజు సేస్ దట్ హీ విల్ గో టు స్కూల్. ఉమేష్ సేస్ దట్ హీ విల్ గో టు స్కూల్. ఇప్పుడు ఈ 4 సెంటెన్సెస్లో ఇక్కడ ఉమేష్ అని ఇచ్చారు, రాజునే మార్చేశారు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. రాజు సేస్ ఇన్వర్టెడ్ కామర్స్ బయట ఇక్కడ ఉండేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మళ్ళీ మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లోనే రావాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోనే రావాలి. సేస్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ సెడ్ ఉంది, సెడ్ రాదు. తర్వాత రాజు సెడ్ దట్, సేస్ దట్. రాజు సేస్ దట్. ఐ షల్ గో టు స్కూల్. ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది, రాజు చెప్తున్నాడు కాబట్టి హీ అవుతుంది. షల్ అనేది ఏమవ్వాలి,
ఇక్కడ సెడ్ గానుంటే షుడ్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లోనే. హీ అన్నప్పుడు హీ పక్కన షల్ రాదు, విల్ వస్తుంది. కాబట్టి మనకి సి కరెక్ట్ ఆన్సర్. రాజు సేస్ దట్ హీ విల్ గో టు స్కూల్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద టైగర్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్. చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ ఫార్మ్ ఫర్ ద అబోవ్ సెంటెన్స్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా నేను సపరేట్ క్లాస్ చేస్తున్నాను. ఈజీగా మీకు దేనికి ఏది వస్తుంది అనేది ఆ క్లాస్ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ద టైగర్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్. నాట్ ద అని వచ్చిన, నాట్ ద వచ్చి ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ దాన్ మెనీ అదర్ రావాలి. నాట్ ద వచ్చి ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు దాన్ మెనీ అదర్ రావాలి. అంటే ఇక్కడ ఏది వచ్చినప్పుడు నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో కంపారిటివ్ డిగ్రీలో ఏం రావాలి అనేది నేను క్లియర్గా వీడియో చేస్తున్నాను, కాబట్టి అది చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. నాట్ ద బ్రేవెస్ట్, అసలు సెంటెన్స్ మీనింగ్ చూసినా కూడా ద టైగర్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్ అంటే వరల్డ్లో ఉండే అన్ని యానిమల్స్ కంటే టైగర్ ఏమి బ్రేవ్ కాదు, ధైర్యమైంది కాదు అని. అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనకేమొస్తుంది, కంపారిటివ్ డిగ్రీ అని ఇచ్చారు. కంపారిటివ్ అంటే దాన్ రావాలి. ఇక్కడ దాన్ లేనిది తీసేయండి, ఇక్కడ దాన్ లేదు, ఇక్కడ దాన్ లేదు, ఇవి రెండు రావు. ఇవి రెండిట్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు దాన్ ఎనీ అదరా, దాన్ మెనీ అదరా? నాట్ ద బ్రేవెస్ట్ అని అన్నారు అంటే అన్నిటికంటే బ్రేవ్ కాదు, కాబట్టి మెనీ అదర్ వస్తుంది. ఎనీ అదర్ అంటే అన్నిటికంటే అదే బ్రేవ్ అని అన్నప్పుడు ఎనీ అదర్, కాబట్టి ఇక్కడ మనకి మెనీ అదర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ కాపర్ ఈజ్ డాష్ యూస్ఫుల్ మెటల్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్స్ అప్రోప్రియేట్లీ. అంటే ఇక్కడ మనకి ఏ ఆర్టికల్స్ వస్తాయి, ఏ అండ్ ద, అవి మూడింటిని ఆర్టికల్స్ అంటారని మనకు తెలుసు. సో ఇక్కడ రెండు ఆర్టికల్స్ రావాలి. ఇక్కడ కాపర్, కాపర్ అంటే ఒక మెటల్ పేరు. ప్రాపర్ నౌన్స్కి ముందు కానీ అంటే పేర్లను తెలియజేసే వర్డ్స్. తర్వాత మెటీరియల్ నౌన్స్ అంటే కాపరు, సిల్వరు, గోల్డు, ఐరను ఇలాంటి వాటి ముందు కానీ మనకి ఆర్టికల్ రాదు, కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్. తర్వాత ఇక్కడ యూస్ఫుల్ మెటల్, మామూలుగా ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిల్ని ఓవెల్స్ అంటారు. ఓవెల్స్కి ముందు యాన్ రావాలి, కానీ ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. యు అనేది ఓవెల్ సౌండ్ కాదు, కాబట్టి ఇది ఓవెల్ సౌండ్ కాదు, కాబట్టి దాని ముందు ఏ వస్తుంది. అలా కాకుండా అంబ్రిల్లా అని ఉందనుకోండి, అంబ్రిల్లాకు ముందు యాన్ వస్తుంది. ఇక్కడ యు అని ఉన్నా అది యు లాగా పలకకుండా ఆ అని పలుకుతుంది, కాబట్టి దాని ముందు యాన్ వస్తుంది. యు అని మాత్రం సౌండ్ వస్తే దాని ముందు ఏ రావాలి, కాబట్టి ఇక్కడ ఏ రావాలి. కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్, కాబట్టి నో ఆర్టికల్ ఏ. ఎక్కడుంది మనకి, డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దే క్వారల్డ్ డాష్ దెమ్సెల్స్. చూస్ ద అప్రోప్రియేట్ ప్రపోజిషన్. అమాంగ్, బిట్వీన్, ఫర్, ఎట్. క్వార్లింగ్ అంటే పోట్లాడుకోవడం మనకు తెలుసు. వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఫర్, ఎట్ రెండు రావు. అమాంగ్, బిట్వీన్ ఈ రెండిట్లో దే అంటే చాలామంది ఉన్నారు కాబట్టి అమాంగ్ వస్తుంది. అలా కాకుండా ఇద్దరే ఉన్నారనుకోండి, అప్పుడు బిట్వీన్ రావాలి. ఇద్దరుంటే బిట్వీన్ రావాలి, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే అమాంగ్ రావాలి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ డిడ్ నాట్ సక్సీడ్. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ దిస్ అమాంగ్ ద ఫాలోయింగ్? సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, నన్. సో ఇక్కడ
మనకి 2 సెంటెన్స్లు ఉన్నాయి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే సెంటెన్స్ ఉంటే అప్పుడు అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ అంటే ఒక ఫ్రేజు తర్వాత ఒక సెంటెన్స్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 సెంటెన్స్ల మధ్యలో ఒక కంజంక్షన్తో యాడ్ అయ్యి అవి కలిసి ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. హీ వర్క్డ్ హార్డ్ అనేది ఒక సెంటెన్స్. హీ డిడ్ నాట్ సక్సీడ్ అనేది ఒక సెంటెన్స్. ఆ రెండింటి మధ్యలో తో అవి జాయిన్ అయినాయి కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. సి. నెక్స్ట్, ద మర్డరర్ వాస్ డాష్ ఇన్ ద జైల్. బ్రాకెట్లో హ్యాంగ్ అని ఇచ్చారు. చూస్ ద అప్రోప్రియేట్ టెన్స్. అంటే ఈ హ్యాంగ్కి కరెక్ట్ టెన్స్ ఏది మనం చూస్ చేసుకోవాలి. సో హ్యాంగ్ అనేదానికి హ్యాంగ్, హంగ్, హ్యాంగ్డ్. ఇప్పుడు హంగ్డ్ అనే వర్డ్ అసలు లేదు, తీసేయండి. బీయింగ్ హంగ్ అంటే అది కూడా. సో హంగ్ కానీ హ్యాంగ్డ్ కానీ. ద మర్డరర్ వాస్ డాష్ ఇన్ ద జైల్. హంగ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదన్నా వస్తువులు వేలాడదీసాము అని చెప్పడానికి హంగ్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇట్లా ఒక శిక్ష వేసినప్పుడు మర్డరర్ని హ్యాంగ్ చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ హ్యాంగ్డ్ రావాలి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఈజ్ ఏ నియర్ రిలేషన్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. నౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా, ప్రిపోజిషనా. సో ఇక్కడ నియర్ అనే వర్డ్ అంటే ఏదైనా వర్డ్ సెంటెన్స్ని బట్టి అది ఒక్కొక్కసారి నౌన్ అవుతుంది, ఒక్కోసారి యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది, వర్బ్ అవుతుంది, ఏమైనా అవ్వచ్చు అనమాట. నియర్ అనేది మామూలుగా మనం ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. ఐఎమ్ నియర్ ద రైల్వే స్టేషన్ అంటే నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అని, అది మామూలుగా ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో హీ ఈజ్ ఏ నియర్ రిలేషన్, అతను నాకు దగ్గర బంధువు అంటే రిలేషన్ అనేది నౌను. ఎలాంటి రిలేషను? నియర్. కాబట్టి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాలేజ్, కొలోక్వియల్, కాలర్, క్యాలిక్యులేట్, కొలీగ్. అరేంజ్ ద అబవ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ యాజ్ ఇన్ డిక్షనరీ. సో డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయో అలా మనం వీటిల్ని అరేంజ్ చేయాలి. సో డిక్షనరీలో వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కరెక్ట్గా. ఇవన్నీ సితోనే స్టార్ట్ అయినాయి. ఓకే, దీనికి మనం ఇలాంటివి ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్స్ అసలు చూడకూడదు, ఇక్కడే మనం ఆన్సర్ చేసేసుకోవాలి. ఫస్ట్ సి ఉంది అన్నిటికీ కాబట్టి సి తర్వాత అన్నిటికీ ఓ ఉంది, దీనికి ఒక్కటే ఏ ఉంది. ఏ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా? ఏ ముందు వస్తుంది కాబట్టి క్యాలిక్యులేట్ ముందు రావాలి, ఇది 1. నెక్స్ట్ దాని తర్వాత అన్నిటికీ ఓ ఉంది కాబట్టి ఓనే. ఓ తర్వాత ఎల్ ఉంది, 2 ఎల్లులు ఉన్నాయి. ఓకే, 2 ఎల్లుల తర్వాత ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఏ ముందు వస్తుంది కాబట్టి ఇది సెకండ్. నెక్స్ట్ తర్వాత ఏ తర్వాత ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఓకే, నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ జీ ఉంది కాబట్టి ఇది రావాలి థర్డ్. నెక్స్ట్ దీని తర్వాత ఇది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ జీ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇది 4. దాని తర్వాత క్యూ. కాబట్టి క్యాలిక్యులేట్, కాలర్, కొలీగ్, కాలేజ్, కొలోక్వియల్. ఎక్కడుంది మనకి? దిస్ వన్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ హర్డ్ ద న్యూస్, హీ ర్యాన్ విత్ జాయ్. చూస్ ద కరెక్ట్ లింక్ వర్డ్. హియరింగ్, హర్డ్, హియర్, బీన్ హియర్. అంటే ఆ న్యూస్ వినగానే అతను సంతోషంతో పరిగెత్తాడు అని. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్
hearing the news. He ran with joy. Next, choose the noun phrase with the correct order of adjectives. A crow, dirty, black. A crow, black, dirty. A dirty, black crow. A black, dirty crow. అంటే ఇది నౌన్ ఫ్రేజు, దానికి ఉండే యాడ్జెక్టివ్స్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ క్రో అనేది నౌన్ మనకు తెలుసు. ఎలాంటి క్రో అంటే బ్లాక్ క్రో, కలర్ని మనం ముందు ఇండికేట్ చేయాలి. తర్వాత డర్టీ, ఒక మురికిగా ఉన్న బ్లాక్ క్రో. కాబట్టి సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. షీ ఈజ్ మ్యారీడ్ బై ఏ డాక్టర్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. షీ ఈజ్ మ్యారీడ్ ఇన్ ఏ డాక్టర్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషను షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. నెక్స్ట్, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్, సజెషన్, కమాండ్, రిక్వెస్ట్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ని నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా అని. అంటే అది ఒక బాధ్యత కాబట్టి ఆబ్లిగేషన్ అవుతుంది. సజెషన్ అంటే సలహా. కమాండ్ అంటే మనం ఆర్డర్ లాగా చెప్పడం అనమాట. రిక్వెస్ట్ అంటే బతిమలాడడం. నెక్స్ట్, కొలోక్వియల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అఫీషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్, సోషల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్. కొలోక్వియల్ వర్డ్స్ అంటే మనం తెలుగులో వ్యావహారిక భాష అంటాం కదా, మనం సాధారణంగా మాట్లాడే భాష అన్నమాట. అవి పర్సనల్ లెటర్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, షీ టైడ్ హర్ హెయిర్ విత్ ఎ రెడ్ డాష్. బ్రో, బౌ, బౌ, బూ. షీ టైడ్ హర్ హెయిర్ అంటే హెయిర్ని ముడేసుకుంది, అంటే కట్టుకుంది దేంతో. ఒక రెడ్ కలర్ బౌ, దాని స్పెల్లింగ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లా స్పెల్లింగ్స్ ఇచ్చారు. బౌ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ ప్రిఫర్ డాష్ ట్రావెల్ బై ట్రైన్. ఆఫ్, బై, టు, ఇన్. ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్కి ప్రిఫర్ పక్కన ఎప్పుడు టూనే రావాలి. ప్రిఫర్ టు, ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్. కాబట్టి ఇక్కడ మనకి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫాండ్ అని వచ్చింది అనుకోండి, ఫాండ్ ఆఫ్, ఫాండ్ పక్కన ఆఫే రావాలి. అఫ్రైడ్ వచ్చింది అనుకోండి, అఫ్రైడ్ ఆఫ్. అగ్రీ విత్, అట్లా కొన్ని వర్డ్స్ పక్కన అవే వస్తాయి అన్నమాట ప్రిపోజిషన్స్. కాబట్టి ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Unless she doesn't start now, she may not catch the train. Unless she starts now, she may not catch the train. Unless she don't start now, she may not catch the train. Unless she starts now, she may catch the train. ఇక్కడ అన్లెస్ అనేది నెగటివ్ మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ మళ్ళీ నెగటివ్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అన్లెస్ వచ్చినప్పుడు ఇక్కడ నాట్ అవసరం లేదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా నాట్ వచ్చింది, ఇది కూడా కాదు. తర్వాత అన్లెస్ షీ స్టార్ట్స్ నౌ, షీ మే క్యాచ్ ద ట్రైన్. ఇక్కడ రానప్పుడు ఇక్కడ నాట్ రావాలి. కాబట్టి అన్లెస్ షీ స్టార్ట్స్ నౌ, షీ మే నాట్ క్యాచ్ ద ట్రైన్. ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోతే మనకి ట్రైన్ క్యాచ్ చేయలేము అని. సో బి ఈజ్ ద correct answer. As Raman passed his matriculation, his parents were keen to send him abroad for studies. Choose the parts of speech of the underlined word. Abroad ki parts of speech ఏమవుతుంది? సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ చూస్తే, రామన్ మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ స్టడీస్ కోసం అబ్రాడ్ అంటే విదేశాలకు పంపించాలని అనుకుంటున్నారు.
కాబట్టి విదేశాలు అనేది మనకి నౌన్ అవుతుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి. ఇక్కడ రామన్ అనేది నౌను, పాస్డ్ ఇట్లా ఈడీ వచ్చిందంటే అది ఖచ్చితంగా వర్బ్. మీనింగ్ చూసుకున్నా కూడా పనిని తెలియజేసే పదాన్ని వర్బ్ అంటారు. హిజ్ అనేది ప్రొనౌన్, మెట్రికులేషన్ నౌను, హిజ్ ప్రొనౌన్, పేరెంట్స్ నౌను, వర్ ఇది హెల్పింగ్ వర్బు, కీన్ టు సెండ్ హిమ్, కీన్ అంటే సెండ్ని ఇది మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బు, సెండ్ అనేది వర్బు, టు అనేది ప్రపోజిషన్, హిమ్ అనేది ప్రొనౌన్, ఫర్ అనేది ప్రపోజిషన్, స్టడీస్ అనేది నౌన్. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకి మంచి గ్రిప్ ఉంటేనే మనము అవి కనుక్కోగలం. సెంటెన్స్ మీనింగ్ చూసినా కూడా మనకి అర్థమైపోద్ది. నెక్స్ట్, డోంట్ కాల్ హిమ్ ఎర్లీ టుమారో, హీ డాష్ దెన్. చూస్ ద కరెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్. ఇక్కడ మనకి సెంటెన్స్లో టుమారో అని ఉంది కాబట్టి అది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. సో ఈ స్లీపింగ్, వాస్ స్లీపింగ్ ఇవి రెండు, ఇది ప్రజెంట్ ఇది పాస్ట్ కాబట్టి ఇవి రెండు రావు. విల్ బీ రావాలా, షల్ బీ రావాలా? ఇక్కడ హీ ఉంది కాబట్టి విల్ బీ రావాలి. అలా కాకుండా ఐ కానీ యూ కానీ ఉంటే అప్పుడు మనకి షల్ బీ వస్తుందన్నమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద వర్డ్ విత్ ఏ సఫిక్స్. సఫిక్స్ అంటే వర్డ్కి వెనక యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటారు, ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో ఇన్కంప్లీట్, కంప్లీట్కి ముందు యాడ్ చేస్తున్నారు ఇన్ కాబట్టి ఇది ప్రిఫిక్స్. ప్రిడామినెంట్, డామినెంట్కి ముందు ఉంది ఇది. అన్బేరబుల్, బేరబుల్కి ముందు ఉంది. బ్రేవరీ, బ్రేవ్కి వెనకుంది కాబట్టి ఇది మనకి సఫిక్స్ అవుతుంది, డి. నెక్స్ట్, చరణ్, దిస్ ఈజ్ మై సిస్టర్ రాణి. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఇంట్రడ్యూసింగ్, ఎక్స్క్లైమింగ్, గివింగ్ హెల్ప్, సీకింగ్ అడ్వైస్. సో ఇక్కడ చరణ్, దిస్ ఈజ్ మై సిస్టర్ రాణి అంటే చరణ్ ఈమె నా సిస్టర్ రాణి అని పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇది ఇంట్రడ్యూసింగ్, ఏ. నెక్స్ట్, ఏ moment which is lost forever. Choose the simple form of this sentence. A lost moment is lost forever. ఇక్కడ లాస్ట్ ఇది వచ్చింది మనకి LOST. అసలు మీనింగ్ ఏంటి? ఏ మూమెంట్ విచ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటే పోయిన క్షణం మళ్ళీ రాదు అనే మీనింగ్ అనమాట. ఎప్పటికై అది పోయినట్టే అని. సో ఇక్కడ ఈ లాస్ట్ రాదు, LOST రావాలి. సో ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, ఏ లాస్ట్ మూమెంట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇది కరెక్ట్. ఏ లూజింగ్ మూమెంట్ కాదు, ఏ లాస్ట్ మూమెంట్ ఈజ్ లూజింగ్ ఫర్ ఎవర్ కాదు. సో ఏ లాస్ట్ మూమెంట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్ అది సింపుల్ ఫామ్. నెక్స్ట్, వి డిఫైన్ కరిక్యులం యాజ్ సిలబస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఏ ప్లాన్ దట్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్, నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో కరిక్యులం అంటే ఏ ప్లాన్ దట్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్, సి. నెక్స్ట్, ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బీ డిఫికల్ట్, సింపుల్ అండ్ అప్రోప్రియేట్, అబౌవ్ ద మెంటల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్, నన్. అంటే టెక్స్ట్ బుక్లో ఉండే లాంగ్వేజ్ ఎలా ఉండాలి? డిఫికల్ట్గా ఉండాలా? కాదు. అబౌవ్ ద మెంటల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళ మెంటల్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? కాదు. కాబట్టి సింపుల్ అండ్ అప్రోప్రియేట్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ అచీవ్మెంట్ టెస్ట్ అమంగ్ ద ఫాలోయింగ్. స్లిప్ టెస్టా, క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా, యాన్యువల్ ఎగ్జామినేషన్? అచీవ్మెంట్ టెస్ట్ అంటే మనకి అంతా సిలబస్ అయిపోయిన తర్వాత మనం ఏమి అచీవ్ చేసాము దాని మీనింగ్లోనే మనకు అర్థమైపోతుంది. ఏ ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేసాము అని టెస్ట్ చేసేదే అచీవ్మెంట్ టెస్ట్. కాబట్టి యాన్యువల్ ఎగ్జామినేషన్ కరెక్ట్ ఆన్సర్. యూనిట్ టెస్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్
యాప్టిట్యూడ్ టెస్ట్, స్టాండర్డైజ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, టీచర్ మేడ్ టెస్ట్. Unit tests are the examples of teacher made test. D is the correct answer. సో ఇక్కడితో మనకి 30 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. సో టెట్ రాయబోయే ఆస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.